మొత్తం నేనే చేశాను అంటూ బొమ్మరేలు సినిమా స్పూఫ్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. జీవితంలో ఎలాగ లేదండి ఆనందం. అందుకే కనీసం పాటలను వెతుక్కుంటున్నా. మీకు తెలుసుగా బొమ్మరిల్లు ప్రకాష్ రాజుని. మీరు బొమ్మరిల్లు క్లైమాక్స్ వరకు చూశారు. తర్వాత మీరు చూడలేదుగా మా సిద్ధిగాడు ఆశని పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ప్రతిరోజు నాకు క్లైమాక్సే. పిల్లలు మీరు ఎంత జాగ్రత్త తీసుకుంటాను నేను. వాళ్ళు చదివే చదువు దగ్గర నుంచి తినే దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు చాలా జాగ్రత్త తీసుకుంటా. ప్రేమ పెళ్లి వరకే బాగుంటుందండి. తర్వాత సినిమాలోనే బాగుంటుంది. ఈ మాట సిద్ధిగాడు చెప్పా. నాన్న సిద్ధు వద్దురా అన్న, కానీ ఆశనే ముద్దు అన్నాడు. తర్వాత ఆడి పెళ్లి జీవితం ఎలా తయారైంది తెలుసా? మన శంకర్ గారు స్కిట్లా తయారైంది. వాడేం చేస్తున్నాడు ఈడేం చేస్తున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు. పిచ్చెక్కిపోతుంది. ఇదంతా కారణం బొమ్మరిల్లు చేసిందిగా నా పిల్లం. అదే ఏమే ఏమే 2015 మే అండి ఇది. ఎందుకు చెప్పా 2015 మే? ఏమే అన్నావు కదా, అందుకే 2015 మే అని చెప్తున్నా. ఆటో పంచి ఏంటో ఇది? వద్దు, పిల్లలు ఉన్నారు. ఎప్పుడు అదే వేస్తాండి నీకు. అది కాదు తలగా కట్టేంటి. ఆశని ఒకసారి కొడితే కొమ్ములు లేస్తాయని కొట్టిగో తగల పగల కొట్టింది. ఆశని అంకుల్ తాగ కొంచెం నొప్పి వస్తుంది, టీ తీసుకురా. అంతేనా? ఇంకేం తెస్తావు? వీలుంటే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. కాఫీ ఆ సిద్ధిగాడు తాగించగా సంకనాగించావు. నేను చెప్పింది తీసుకురా, టీ తీసుకురా. ఏమేది రాదా? రాధా కాదు, అది హాసిని. పంచలేకు క్యాకై. ఎందుకు క్యాకేసావే? కేకేమన్నావుగా? క్యాకేమంటే ఈ క్యాక్ కాదు, పిలవమని పిలు. హాసిని ఏమ్మా హాసిని. దాంతోనే భరించలేకపోతాం, మళ్ళీ దాని అమ్మేందుకే. ఓహో, ఇప్పుడు నువ్వు ఆటో ఎక్కావా? నువ్వేయాలి, నేను వేయకూడదా? హాసిని రామ్మా. ఇలా వచ్చింది అలా తిరిగింది, కాలికి పడేసిపోయిందంటే 2 సంవత్సరాల నుంచి వస్తున్నానే. పని నిస్తా అంటే వస్తుంది, కాలి కప్పించి వెళ్ళిపోద్ది. ఏ రోజైనా పని నిస్తా తప్పించి పని చేస్తా అంటే చేయదు. ఇంత పడలేకపోతున్నావు. దీనంతా కన్నీలా కదా. ఆశనే ఇట్రా, ఆశనే. అంకుల్ ఇట్రా అమ్మా. చెప్పండి. ఒక్కసారి అలా ఒక్క నిమిషం అలా ఉంటావా? నీతో మాట్లాడాలి. ఒక్క మాట చెప్తానమ్మా, విను చాలు. ఆడదంటే ఆశనే. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఒక మాట అన్నారు. ఇలా రాను. ఏంటిది? ఇలా రమ్మన్నారు. ఆడది అలా కాదమ్మా. ఎలా? నీకు కొన్ని విషయాలు చెప్తాను విను. చెప్పండి. ఆడదంటే పద్ధతిగా ఉండాలి, వినయంగా ఉండాలి. అయితే రేష్మికి చెప్పండి. అలా కాదురా. ఆడదంటే ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలి? చెప్పు చేతుల్లో ఉండాలి. ఎలాగా? చెప్పు చేతుల్లో ఉండాలి ఆడది. సరిపోద్దా? ఈ చెప్పు గురించి కాదు చెప్పేది, నేను సరిగ్గా విను. ఆడదంటే ఇదిగో ఇంట్లో దేవతలాగా ఉండాలి. అయితే దేవుడి మూలలో కూర్చుంటా. నువ్వు చేసే పనులకి నాకు తల నొప్పి వస్తుంది. ఏదైనా టాబ్లెట్ తీసుకురా వెళ్ళు. అంకుల్ టాబ్లెట్. క్రోసినేగా మోషన్ టాబ్లెట్. క్రోసిన్ అయితే మోషన్ టాబ్లెట్ ఎంత తెస్తావు నువ్వు? ఏదో టాబ్లెట్ ఇమ్మన్నారు కదా మీరు. అరే దీని అద్దరు కాదు, నిన్ను కాదు, వాడినాల సిద్ధునే. రే సిద్ధు, 16 తెలుగు జూలియట్ ఎక్కడ ఉందో వెతుకుదాం. పదరా మనవాడి చిలిపి లైఫ్ మేట్ ఎక్కడ ఉన్నా కలుపుదాం. కులమేదైనా ఫికర్ లేదు, కళ ఉంటే సరే, మతమేదైనా దిగులేదు. ఏంట్రా సిద్ధిది? జబర్దస్త్ అన్న. జబర్దస్త్ అంటారా? ఏం చేస్తున్నావు గరిటెన్ చేతిలో? వంట చేస్తున్నాను నాన్న. నువ్వు వంట చేయడం ఏంట్రా? ఏ ఆశనే ఉందిగా. నేను ఫోన్ చేస్తున్నా. అది తినడమే కాదు నాన్న, నేను వంట సరిగ్గా వండకపోతే కొడుతుంది నాన్న. ఎలా కొడుతుందిరా నిన్ను? బెల్ట్ తో నాన్న. నిన్ను ఎలా కొడుతుందంటే బెల్ట్ తో కొడుతుందా రాయితో కొడుతుందని కాదు. నువ్వేం చేస్తున్నావు కొడితే? నేను ఊరుకుంటాను నాన్న. ఏం చేస్తావు? చేతులు అడ్డు పెట్టుకుంటున్నాను నాన్న, తగలకుండా.
రే చేతులు అడ్డు పెట్టుకోవడం ఏంట్రా నువ్వు పులి బిడ్డవి పులి బిడ్డలా ఉండాలి సారీ ఇప్పటిదాకా మీరు నా నాన్నగారు అనుకున్నా. రాఘవ రాఘవ ఎందుకు వచ్చారా అంటే రాఘవ కదా ఈ స్టేజ్ మీద పులిని జడ్జిన కలిసి అన్నారు. ఏమన్నా క్లైమాక్స్ లో నీ వల్ల చిన్ని చిన్ని ఆనందాలు కోల్పోతున్నాను అన్న 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 అన్న. ఇప్పుడు ఎలా ఉంది వాచిపోయింది నాన్న. ఏంటాడు 10,000 రూపాయలు వచ్చేది బట్టకుండా వాచలు పోగొడతారు నువ్వు ఏంటి వాచ్ అంటే ఈ వాచ్ కాదు నాన్న. మరి వాచిపోతుంది అన్న, ఇది కొట్టే కొట్టుడు కంటే. అదా ఇంకేమన్నారా నువ్వు మీరు కొనిచ్చిన షర్ట్ నాకు నచ్చలేదు అని గట్టిగా చించి అరవలే మించింది అన్న అన్న కదా ఇప్పుడు ఎలా ఉంది నీకు ఉన్న షర్ట్. ఇంకేమన్నారు నువ్వు అది నవ్వితే హాసన చెప్పి వెనగబడ్డావుగా ఫ్రెండ్స్ నవ్వడం కాదు. అదే నాన్న నేను చేసిన తప్పు. పెళ్లికి ముందు హాసిని హాసిని అంటే దాని మ్యానర్స్ అనుకున్నాను నాన్న. పెళ్ళై తెలిసి నాన్న దీనికి పిచ్చని. చూడండి నాన్న, నేను గడ్డం గీసుకుంటా, అది కూడా గడ్డం గీసుకుంటుంది. రోజు జిమ్ చేస్తుంది. నాకేంటి కష్టం. సారీ నాన్న. సారీ అమ్మో ఒకసారి గుద్దుకుంటే అమ్మో, నాన్న, నాన్న, నాన్న. నీకేమన్నా పిచ్చి ఆశని చంపేస్తావు మా డాడీని. నువ్వు ఇంట్లో ఉంటే తెలిపోసలా తల్లపోస్తుంది నీ వల్ల. అంకుల్ వీడు నాకొద్దు. ఏమన్నా వీడు నాకొద్దు. ఇంకోసారి చెప్పు. వీడు నాకొద్దు. అది ఎప్పుడంటా చూస్తున్నా వదిలిపోతాయి. డైవర్స్ ఇచ్చే ప్లీజ్. ముందు ఇలా గుర్తు చాలా బాగుండదు అన్నాడు, ఇప్పుడు తలనొప్పి అంటున్నాడు. అవును వెళ్ళిపో. నాకొద్దు. థ్యాంక్ యూ. ఊరికే సరదా కన్నా డైలాగ్ బాగుందా? గెలిపించడానికి 20 సంవత్సరాల నుంచి ఓడిపోతూ వస్తున్నాగా ఆ ఒక్కరోజు ఓడిపోయింటే బాగుండేది కదా. మెంటల్ ముందు వచ్చేది కాదు కదా. చెప్పు మీ నాన్నకి. లాస్ట్ లో ఏమన్నారా మొత్తం మీరే చేశారు నాన్న, మొత్తం మీరే చేశారు నాన్న, ఇప్పటికీ ఆ చైన్ నా చేతిలోనే ఉంది నాన్న అని అన్నావు కదరా. అన్న ఇప్పుడు ఏమైంది? ఆ ఒక్కరోజు మీరు నా చెయ్యి వదలకుంటుంటే బాగుండేదిగా. 20 సంవత్సరాలు నన్ను దొబ్బారుగా చిన్నప్పటి నుంచి. ఆ ఒక్కరోజు ఎవడ వదలమన్నాడు నిన్ను? మీకు ఈగో నాన్న. అన్ని కొంటా నువ్వు అన్ని మా ఆయన కొడతారా? నేను మీ ఆవిడ కొడతాను. నేనేం చేసినారా నన్ను కొడతాను? నిన్ను కొడతారా? అందరూ నన్నే కొట్టండి రా. కొడలి 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 కొడతావారా నువ్వు? అంకుల్ అలా కొట్టద్దు. ఎలా కొట్టాలి? ఇలా పెట్టి ఇలా కొట్టండి. నాగబాబు సార్ స్పూఫ్ చేస్తారంటే బొమ్మరీలు చేస్తున్నారు కదా, మళ్ళీ రెగ్యులర్ పాతదే కదా బొమ్మరీలు, ఇంతమంది చేశారు అని అనుకున్నాను కానీ బాగా చేశారు. ప్రకాష్ రాజు లాగా చేస్తూ నువ్వు మళ్ళీ సడన్ గా సిద్ధార్థ లాగా చేసావు, బాగుంది సీను. సుధీర్ ఆఖరికి వంటోడు అయిపోయాడు. మీరు చేసిన విధానం బాగుంది, నైస్. రోజా గారు మీకు ఈ సీక్వెల్ ఐడియా ఎలా అనిపించింది? సో ఎప్పుడు కూడా లవ్ మ్యారేజెస్ లవ్ వర్క్ బాగుంటుంది, మ్యారేజ్ అయితే ఇలాగే ఉంటుంది అనిపిస్తుంది కదా. రేవంత్ రెడ్డి పెళ్లి బాగుంటుంది మేడం, ఆ? తర్వాత పెళ్లి తర్వాత సినిమాలోనే బాగుంటుంది కదా. సీను స్వీయ అనుభవం. సో రోజు ఇదేనా ఫినిషింగ్ టచ్? అంటే లింక్ ఉంది కదా మేడం, రీజన్ ఉంది కదా. చాలా బాగుంది, అదే అంటున్నాను. ఎప్పుడు కూడా అనుభవం బాగానే ఉంటుంది. సూపర్.